ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు గతంలో కూడా కాంట్రవర్సీలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్ది మూవీ ఏదైతే రిలీజ్ అవుతుందో జూన్ 25కి పెద్ది మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మాది మేము అప్పుడే అనౌన్స్ చెయ్యము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకళ్ళ మూవీ ఒకరికే తెలుస్తుంది. అవును. మరి ఆయనకి తెలిసింది అంటే ఆ సినిమాలో ఆయన పార్ట్నర్ అయి ఉండాలా, లేదా రామ్ చరణ్ గారు ఆయన మొత్తం టోటల్గా ఉదయం లెగిస్తే రామ్ చరణ్ గారితో ఆయన తిరిగి మొత్తం టోటల్గా A to Z అంతా కూడా ఈయన అనౌన్స్ చేయమని అధికార ప్రతినిధి అయినా పెట్టి ఉండాలా, లేకపోతే ఆ సంస్థ పెద్ద సంస్థ నిర్మాతలు ఈయన్ని కో ప్రొడ్యూసర్ అయినా చేసుకొని ఉండాలా. ఆ ఇన్ఫర్మేషన్లన్నీ మాకు తెలిసి పెరసీ అంటారు, అది కూడా దాంట్లో ఈ భాగమే. పెరసీ అంటే దాంట్లో అర్థం ఏంటంటే దొంగతనంగా లోన వీడియో చూసి బాగులేదు బాగుంది అని ఒకటి, మామూలుగా సినిమాని బయట దొంగతనంగా వీడియో రిలీజ్ చేయడం ఒకటి, వాళ్ళు ఏదో దొంగతనంగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నవి చూచాయిగా మాట్లాడుకుని బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ప్రెస్లో బ్రేకింగ్ న్యూస్ రావడానికి, అది మొత్తం టోటల్గా వాళ్ళని మొత్తం టోటల్గా సినిమాని అన్పాపులర్ చేయడానికి, సినిమాని వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు రోడ్డు మీదకి సినిమాని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం. అంటే కొన్ని వందల కోట్ల సినిమాని ఈ విధంగా ఆయన సినిమాకు సంబంధించిన వాడా, ఆ నిర్మాతకు సంబంధించిన వాడా, డైరెక్టర్కి సంబంధించిన వాడా, హీరోకి సంబంధించిన వాడా, కానీ అప్పుడు ఒక ప్రోడక్ట్ కోసం డేట్ ఎలాగ అనౌన్స్ చేస్తాడు.